ఇప్పుడు నెక్స్ట్ పీరియడ్ నుంచి 3 periods కంటిన్యూస్ గా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ కదా, దాని తర్వాత స్టాటిస్టిక్స్ క్లాస్ గనక లేకపోతే హ్యాపీగా మూవీకి వెళ్లేవాళ్ళం కదే. అవును, కానీ క్లాస్ ఉంది కదా. ఒకవేళ మాస్ బంక్ అయితే, ఎందుకంటే అస్మిత వాళ్ళేమో ఎన్సీసీ క్యాంప్ కి వెళ్లారు, అందుకని వాళ్ళ అబ్సెంట్ వాళ్ళ గ్రూప్ అంతా. ఆశిత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ కి వెళ్లారు కదా, అందుకు వాళ్ళు ఒక 6 members అబ్సెంట్. 60 members నుంచి మనం వచ్చిన ఒక 12 members, అంటే ఇప్పుడు మనం ఒక 6 members ఉందాం. ఇంకా 6 members ని కనుక ఒప్పించగలిసాం అనుకో, మన మాస్ బంక్ పక్క హ్యాపీగా మూవీకి వెళ్ళొచ్చు. కానీ ప్రతి క్లాస్ అటెండ్ అయ్యే నివిత, తనతో కూడా మాట్లాడదాం. నివిత, యాక్చువల్లీ ఈ రోజు చాలా మంది అబ్సెంట్ కదా, ఎన్సీసీ క్యాంప్ కి వెళ్లారు, ఫెస్ట్ కి వెళ్లారు. హసిత వాళ్ళ గ్రూప్ అయితే టోటలీ అబ్సెంట్. మనం 12 members ఉన్నాం కదా, మేము 6 members మా గ్రూప్ మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాము. నువ్వు ఒక్కదాన్ని కూడా ఒప్పుకుంటే మనం మాస్ బంక్ చేయొచ్చు. సరే మరి, తక్కువ మందే ఉన్నాం కదా. అయ్యో, లంచ్ బెల్ కూడా రింగ్ అయిపోయింది. తొందరగా గేట్ బయటికి వెళ్ళిపోవాలి. అనన్య మ్యామ్ కంట పడ్డానంటే అయిపోయినట్టే. లైబ్రరీ మ్యామ్ ఇంతసేపు చేసింది బుక్ రిటర్న్ తీసుకోవటానికి, లేకపోతే ఇందాకే నేను వాళ్ళందరితో పాటు వెళ్ళిపోయేదాన్ని. సర్లే, ఇప్పుడైనా వెళ్ళిపోతాను. నివిత, ఐ వాజ్ కమింగ్ టు క్లాస్. మీ క్లాస్ వాళ్ళు ఎవరు కనిపించలే నాకు పొద్దున్నుంచి. పోయి ఈవిడ కంట పడ్డానేంటి నేను? నువ్వేంటి కిందకి వెళ్తున్నావు? యాక్చువల్లీ మ్యామ్, ఐ వాజ్ గోయింగ్ టు ఫిల్ మై వాటర్ బాటిల్. 3rd floor లో కూడా ఫిల్టర్ ఉంది. పద క్లాస్ కి. అయినట్టే, వాళ్ళు అనుకుంటారు నేను కావాలని ఈ మాస్ బంక్ ని అప్సెట్ చేశానని. వాళ్ళకేం తెలుసు నేను ఇలా ఇరుక్కుపోయానని. ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా? వెళ్లాల్సిందే. ఇప్పుడు నన్ను మ్యామ్ వాళ్ళందరూ ఏరని అడిగితే ఏం చెప్పాలి? ఏంటి ఇలా ఇరుక్కుపోయాను నేను? లంచ్ అయిపోయి 10 minutes అయిపోయింది, ఒక్కళ్ళు రారే. షాన్వి మ్యామ్ చెప్పారు 12 members దాకా వచ్చారని. ఏరి వాళ్ళు? యాక్చువల్లీ మ్యామ్, ఐ డోంట్ నో, బికాస్ కంప్యూటర్ ల్యాబ్ తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళిపోయాను. సో వేర్ ఆర్ దే, ఐ డోంట్ నో. ఈ మాస్ బంక్ నా ప్రాణం మీదకి వచ్చింది. రేపు నేను డుమ్మా కొట్టాలో ఏంటో. లంచ్ తర్వాత స్టాటిస్టిక్స్ ఒకటే క్లాస్ ఉందని మాస్ బంక్ కొట్టారే ఏంటి? సిలబస్ ఎంత ఉందో తెలుసు కదా, అయినా ఏంటి అసలు ఇదంతా? నాకు అర్థం కాదు. రాని రేపు. మ్యామ్, బట్ టుడే ఇన్ అవర్ క్లాస్ మెనీ స్టూడెంట్స్ వేర్ అబ్సెంట్. నువ్వు ఒక్కదానివే ఉన్నా కూడా నేను క్లాస్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఈ రోజే కాదు 5 days అబ్సెంట్ వేస్తాను, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఈ మ్యామ్ రేపు వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ పని చెప్తుంది, వాళ్ళందరూ కలిసి నా పని చెప్తారు. నిన్న మనం సూపర్ గా ఎంజాయ్ చేశాం కదా, మన మాస్ బంక్ సూపర్ గా సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇప్పుడు మ్యామ్ ని ఫేస్ చేయాలి కదా, ఏమంటుందో ఏమో. ఏమంటుందిలే, అన్న అందరినీ అంటుంది. పడదాం, అయినా నిన్న చాలా మంది అబ్సెంట్ కదా. యాక్చువల్ గా మ్యామే ఏం చెప్తానులే 10-12 members అని చెప్పి వదిలేసేయాలి. ఆ మ్యామ్ వదలదు కాబట్టి మనం మాస్ బంక్ కొట్టాం. నిన్న లంచ్ తర్వాత నేను వచ్చేసరికి వేర్ వేర్ యూ ఆల్? అద్వైత, గో అండ్ గెట్ రిజిస్టర్ ఫ్రమ్ హితశ్రీ మ్యామ్. తనదే కదా పీరియడ్ నిన్న. ఇప్పుడు ఎలా? లిస్ట్ తీసుకురమ్మంటుందంటే లైన్ గా ఒక్కొక్కరిని అడుగుతుందో ఏంటో, మరి ఏం చేస్తుందేమో. నాకు కూడా కాస్త టెన్షన్ గానే ఉంది. నిన్న ఎవరెవరు వచ్చారో అర్థమైపోతుంది నాకు, అప్పుడు చెప్తా మీ పని. వై వేర్ యూ అబ్సెంట్ ఫర్ మై క్లాస్? మ్యామ్, యాక్చువల్లీ నిన్న చాలా మంది రాలేదు కదా మ్యామ్ క్లాస్ లో, అందుకనే మీరు తీసుకుంటారో లేదో క్లాస్ అని చెప్పి. సో సిలబస్ ఇంత ఉందని తెలుసు కదా మీకు. 5 days అబ్సెంట్ మీ అందరికి. నివితను చూసి నేర్చుకోండి, తను అటెండ్ అయింది క్లాస్ నిన్న. ప్లీజ్ మీరందరూ ఒకసారి నేను చెప్పేది వినరా. అసలు నేను ఏం జరిగిందంటే, నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ నాకు అప్పుడే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నేను లైబ్రరీ నుంచి బారో చేసుకున్న విషయం గుర్తొచ్చింది. అది రిటర్న్ చేసే లాస్ట్ డేట్ మొన్న అయిపోయింది. ఇంకా ఇంకొక రోజు కూడా ఆగి ఉంటే ఎక్స్ట్రా ఫైన్ పడేది. అందుకని చెప్పి నేను రిటర్న్ చేయడానికి వెళ్ళాను. అది చేసి వస్తుండగా మ్యామ్ నన్ను చూసేశారు. మరి నేను ఇంకా తప్పించుకోలేకపోయాను. అయినా నేను మీకు అందరి గురించి ఏం చెప్పలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు అన్నది నాకు తెలియదనే చెప్పాను అంతే. ఇందులో సో నువ్వు చెప్పిందంట నిజమంటావు, నిన్ను నమ్మమంటావు అండ్ క్షమించమంటావు. నీకు చెప్పడానికి ఈజీయే, కానీ మ్యామ్ మాకు 5 classes అబ్సెంట్ వేస్తామన్నారు. నిన్నతో కలుపుకుంటే 6 classes అబ్సెంట్ అంటే నీకు అర్థమవుతుందా? సెమిస్టర్ కల్లా మా అటెండెన్స్ పర్సెంటేజ్ 70 ఏం కర్మ 65 బిలో పడిపోతుంది. అసలు అటెండెన్స్ కనుక 70% బిలో ఉంటే ఎగ్జామ్ ఎట్టి పరిస్థితిలో అలౌ చేయమని చెప్పారు, గుర్తుంది కదా. సో ఈ ప్రాబ్లం తెచ్చింది నువ్వు, సో నువ్వే సాల్వ్ చేయాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి మ్యామ్ ని రిక్వెస్ట్ చేస్తావో ఏం చేస్తావో మాకు తెలీదు, కానీ మ్యామ్ మమ్మల్ని క్షమించాలి. ఆ 6 classes అటెండెన్స్ మాకు కావాలి. సో డూ ఇట్. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు చెప్పినంత నిజమే అని చెప్పి నువ్వు కావాలని ఇదంతా చేయలేదని. సరే, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే కమ్ ఇన్?
మ్యామ్ వాళ్ళందరినీ ప్లీజ్ క్షమించేసేరా, ఇంకెప్పుడు చేయరు మాస్ బంక్. ఎందుకంటే మీరు 5 క్లాసెస్ అబ్సెంట్ వేస్తా ఉన్నారు, నిన్నతో కలిపి 6 క్లాసెస్. అన్ని క్లాసెస్ అబ్సెంట్ వేస్తే వాళ్ళు ఓవరాల్ అటెండెన్స్ పర్సెంటేజ్ డిక్రీస్ అయిపోతుంది. అసలు ఈసారి ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చెప్పారంటే 70% బిలో ఉంటే అసలు సిక్ లీవ్ కూడా అలౌ చేయమని చెప్పి అసలు ఎగ్జామ్ లోని కూర్చొని ఇవ్వదని చెప్పారు మ్యామ్. ప్లీజ్ మ్యామ్, అన్ని క్లాసెస్ అంటే ప్రాబ్లం అయిపోతుంది, ప్లీజ్. ఓకే దెన్, వరల్డ్ స్టాటిస్టిక్స్ డే సెమినార్స్ మన కాలేజ్ లో జరగబోతున్నాయి కదా, నేను 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను, వాళ్ళని 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యి సబ్మిట్ చేయమను. టీ టెస్ట్, ఎనోవా, చై స్క్వేర్ యూజ్ చేసి. బట్ మ్యామ్, అంత తక్కువ టైంలో 10 డేసే ఉంది. అండ్ అసలు మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కదా మ్యామ్, మేము థర్డ్ ఇయర్ కూడా కాదు. అటువంటి మేము ఈ ప్రాజెక్ట్స్. యు ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. సరే, అట్లీస్ట్ వాళ్ళైనా వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు మ్యామ్? ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ ఫర్ దెమ్. దట్స్ ఇట్ నివిత, క్వశ్చనర్స్ యూజ్ చేసి చేయమను, అండ్ ఐ వాంట్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే మ్యామ్. చెప్పు మ్యామ్ ఏమంది, బా చెప్పు ఏంటి? మ్యామ్ ఏమన్నారంటే, మ్యామ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డేకి మీ అందరినీ మీ 11 మెంబర్స్ ని 2 ప్రాజెక్ట్స్ ఇచ్చారు, అవి సబ్మిట్ చేయమని చెప్పారు. ఇంకా పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఒకవేళ అది మీరు కరెక్ట్ గా చేస్తే ఆ 6 క్లాసెస్ అటెండెన్స్ మీకు ఇస్తానని చెప్పారు. ఏంటి ప్రాజెక్ట్సా? పీజీ వాళ్ళు కదా చేస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళ మేమేం చేస్తాము? టీ టెస్ట్, ఎనోవానా? నువ్వే హెల్ప్ చేయాలి అయితే మరి. అంటే నాకు కూడా అంతగా అంటే అదేం కాదు, నువ్వే చేయాల్సిందే. సర్లే, నేనే హెల్ప్ చేస్తాను. ఓకే దెన్, నన్ను హెల్ప్ చేయమన్నారు కాబట్టి చేస్తాను. కానీ మనం టైం కి టాస్క్ అని ఫినిష్ చేయాలి. ఇప్పుడు మీరు 11 మెంబర్స్ కాబట్టి 5 and 6 గ్రూప్స్ గా డివైడ్ అవుదాం. అందులో కూడా మన టాపిక్స్ వచ్చేసరికి ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్స్ ఇన్ యూత్, ఇంకొకటి ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా యూసేజ్ వర్సెస్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ స్టూడెంట్స్. సో మనం మన కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనం క్వశ్చనర్స్ ఇద్దాం, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో 2 మెంబర్స్ క్వశ్చనర్ ప్రిపేర్ చేస్తారు అండ్ యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద స్టూడెంట్స్ అండ్ కలెక్ట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి మనము సాఫ్ట్వేర్ తోని టీ టెస్ట్, ఎనోవా తయారు చేస్తాము, గ్రాఫ్స్ ప్లాట్స్ చేస్తాము, అండ్ ఇంకొక ఇద్దరు వచ్చేసరికి పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తారు. ఓకేనా? రిషిత, నువ్వు ఇంకా నువ్వు మీరిద్దరు క్వశ్చనర్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? నాతో పాటు రండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. కాలేజ్ లైబ్రరీలోనే ఫినిష్ చేసేద్దాం. సరే, క్వశ్చనర్స్ అయితే లైబ్రరీలో ప్రిపేర్ చేసేస్తాము, కానీ స్టాటిస్టిక్స్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది నా దగ్గర అయితే లేదు. ఐ డోంట్ థింక్ మా గ్రూప్ లో కూడా ఎవరి దగ్గర ఉందని. నీ దగ్గర ఉందా నివిత? ఎస్, నా దగ్గర ఉంది, నా ల్యాప్టాప్. అయితే మరి మీ ఇంట్లో ప్రిపేర్ చేద్దామా? గ్రాఫ్, ప్లాటింగ్ అదంతా కూడా. యా, ఇట్ విల్ బి ఫైన్, మా ఇంట్లో చేద్దాం. ఓకే దెన్. తర్వాత పీపీటీ అయితే అలాట్. పవిత్ర, నువ్వు గ్రూప్ ఏ నుంచి, అండ్ నీలాంజన నువ్వు గ్రూప్ బి. మీరిద్దరు పీపీటీస్ ప్రిపేర్ చేయాలి మీ ప్రాజెక్ట్స్ కి. ఓకేనా? మేమంతా రెడీ చేసి ఇచ్చిన తర్వాత ఫైనలీ ఇట్స్ డే ఆఫ్ సెమినార్. మీరేం టెన్షన్ పడద్దు. లలిత్య, జాను మీరిద్దరే ప్రెసెంట్ చేయాలి. మీరేమైనా మర్చిపోయారనుకో అస్సలు పానిక్ అవ్వద్దు. జస్ట్ ప్రెసెంటేషన్ చూడండి, అక్కడ పాయింటర్స్ ఉన్నాయి కదా, అవే చూసి చెప్పేసేయండి, మీకు గుర్తొస్తుంది. ఎలాగో మీరు మాతో పాటు ప్రాజెక్ట్ చేశారు కదా, ఏం కాదు, చిల్ గా చెప్పండి అంతే. ఒక పాయింట్ మర్చిపోయినా కూడా ఏం పర్వాలేదు. జస్ట్ బీ కాన్ఫిడెంట్, దట్స్ ఇట్. ఫైనలీ డన్. సూపర్ గా అయ్యిందే ప్రెజెంటేషన్ అయితే. అసలు మన పీజీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నిత్య ఇంకా హర్షిని, వాళ్ళకన్నా కూడా వాళ్ళ ప్రాజెక్ట్ కన్నా కూడా మా ఇద్దరిని ప్లేస్ చేశారు మా ప్రాజెక్ట్స్ ని. అసలు అన్బిలీవబుల్. బ్యాక్ బెంచర్స్ గా ఫస్ట్ టైం ఈ అప్రిసియేషన్. కాంపిటీషన్ గెలిచిపోయాం అసలు. తెలుసా నీకు, 20 టీమ్స్ పార్టిసిపేట్ చేసే ఓవరాల్ యూనివర్సిటీ స్టేట్ వైడ్ నుంచి వచ్చారు, అండ్ మేము ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చాం. లైక్ అన్బిలీవబుల్. ఈ క్రెడిట్ అంతా కూడా స్టాటిస్టిక్స్ మ్యామ్ ది, ఇంకా నీది నివిత. రియలీ థ్యాంక్ యూ. ఈ మాస్ బంక్ ఏది ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఒక మంచి ఫ్రెండ్ ని ఇచ్చింది. దానికి తోడు స్టాటిస్టిక్స్ అంటే ఎంతో భయం ఉండేది తెలుసా మా అందరికి కూడా. అసలు బేసిక్ మార్క్స్ వచ్చాయి అంతే, పాస్ మార్క్స్. అటువంటిది వీ వాన్ ప్రైజ్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. అసలు దిస్ ఇస్ రియలీ ఎమోషనల్. ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే ఎంత ఇంట్రెస్ట్ డెవలప్ అయిందంటే స్టాటిస్టిక్స్ లో, అసలు మాలో ఎవరైనా టాప్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. దిస్ ఇస్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక మాస్ బంక్ ఇన్ని కాన్సిక్వెన్సెస్ ని తీసుకొస్తుందని, ఇంత బాగుంటుందని నెవర్ ఎక్స్పెక్టెడ్ నివిత. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నీ పేరు లేకపోయినా ఈ ప్రాజెక్ట్ లో మాకన్నా ఎక్కువ నువ్వే హెల్ప్ చేసావు. రియలీ థ్యాంక్ యూ. వితౌట్ యూ ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. అండ్ ఈ రోజు నుంచి మనందరం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా నివిత? అండ్ సారీ, ఈ యాక్చువల్ గా మాస్ బంక్ ఐడియా నాది, కానీ బ్లేమ్ అంతా నేను నీ మీద వేసేసాను. బట్ స్టిల్ యూ హెల్ప్ అస్. రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏముందిలే. అయినా ఈ క్రెడిట్ నిర్మల మ్యామ్ కూడా చెందుతుంది. ఎందుకంటే తను పీజీ మ్యామ్ అయినప్పటికీ నేను ఎన్ని డౌట్స్ తీసుకెళ్లి అడిగినా షీ పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తను. అందుకని మన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాయి. అవును, ఏంటి థ్యాంక్ యూ చెప్పి వదిలించుకుందాం అనుకుంటున్నావా? మన మాస్ బంక్ అయితే అప్సెట్ అయింది, కానీ రేపు మనందరం కాలేజ్ కి బంక్ చేద్దాం. ఎందుకంటే రేపు స్టాటిస్టిక్స్ మ్యామ్ రావట్లేదు అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ అ బిగ్ అవుటింగ్. ఓకే? అండ్ నేను ప్రాజెక్ట్ కి హెల్ప్ చేశాను కాబట్టి మీరందరూ నన్ను అవుటింగ్ కి తీసుకెళ్లాలి.
లంచ్ చేయించాలి, మూవీ కూడా చూపించాలి. ఓకేనా? నువ్వేనా ఇలా అంటుంది? నేనే. ఎందుకంటే ఈ మాస్ బంక్ జర్నీలో నాకు ఒక విషయం అర్థమైంది. అకాడమిక్స్, చదువులు, కాలేజ్ అటెండెన్స్ ఎంత ఇంపార్టెంటో అలానే రిఫ్రెష్మెంట్, కొంచెం చిల్ చేయటం, అంత ఆలోచించకపోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది.